నమస్కారం సార్. ఇది అమ్మనాన్న ఆశ్రమం ఎంట్రన్స్ అని సార్. ఇది ఎంట్రన్స్ గేట్. ఇది ఓకే. ఇది ఒక హాల్ సార్. ఇది ఒక హాల్ సార్. ఇది జెంట్స్ ఉంటారు ఇక్కడ. మొత్తము 200 పైచిలకు ఉంటారు సార్. ఇది మొన్న నిమ్స్, హైదరాబాద్ నిమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు కొంతమంది దాతల సాయంతో ఇది హాల్ కట్టారు సార్. 10 lakhs అయితే మొన్న కట్టారు. ఆగస్టు 28 తారీఖు నాడు ఇది ఇనాగ్రేషన్ ఉంది సార్. ఇది ఇక్కడ మొత్తం జెంట్స్ని పండబెట్టడం, ఫ్యాన్ వేసి అన్ని తీయడం జరిగింది సార్. ఇక్కడ ఇంతకుముందు ఉన్న పాత షెడ్ సార్. ఇది దాతల సాయంతో కట్టాము. ఇది దాతల సాయంతో కట్టాము. ప్లస్ ఇక్కడ వినాయక చవితి వచ్చింది కాబట్టి వినాయకుడిని నిన్న పెట్టాం సార్. ప్రతి సంవత్సరం వినాయకుని తీసుకొచ్చేసి వీళ్ళ దాంట్లో ఇంకా అవేర్నెస్, ఇంకా వీళ్ళకు దేవుడు అంటే ఏంటి ఇంత ముందుకు వాళ్ళు చేసి ఉంటారు, కానీ వాళ్ళకి ఇంకా భజనలు కానివ్వండి, మెడిటేషన్, యోగా క్లాసెస్ అన్నీ చేపిస్తుంటాం సార్. ఎవ్రీథింగ్ మొత్తం టోటల్గా చేయిస్తుంటాము. ఇది హాల్ సార్. ఇది ఒక హాల్ ప్లస్ ఇది ఒక హాల్. దాంట్లో కలిసి కమ్సే కమ్ 300 నుంచి 400 నుంచి కూర్చోబెట్టడానికి, మన పండబెట్టడానికి అవైలబుల్ సార్. అన్నదానాలు కానివ్వండి, ఇక్కడ అన్నం తినడం, ఇక్కడ పనుకోవడము. ఆశ్రమానికి ఇది ఒక చిన్న తోటలాగా ఏర్పాటు చేశాం సార్. ఆశ్రమంలో వచ్చిన కొత్త వాళ్ళు కానివ్వండి, పాత వాళ్ళతోటి ఇక్కడ మొక్కలు నాటిపించి ఆ మొక్కలకు నీళ్ళు పోయించడము, ప్లస్ వీళ్ళకు చిన్న చిన్న పనులు, రోజు నీళ్ళు పోయించడం, చెట్లకు ఎలా పెంచాలి, ప్లస్ వీళ్ళని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పి చేస్తుంటాం సార్. ఇక్కడ టమాటా చెట్లు ఉన్నాయి సార్. అక్కడ మిర్చి, దొండకాయ, ప్లస్ బాదం చెట్లు, గోకరకాయ, వంకాయ అట్లా పెట్టి చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ ఉన్నాం సార్. ఇలా ఇది మొత్తం తోట సార్. ఈ వాతావరణం బట్టి మా వాళ్ళ దాంట్లో ఇంకా చాలా మార్పు రావడం. ప్లస్ ఇది వాటర్ యాపిల్ సార్. ఇది వాటర్ యాపిల్ సార్. ఇలా వాటర్ యాపిల్ వీళ్ళతోటి మనం పండించిన తర్వాత వీళ్ళకి ఇవ్వడము, వీళ్ళకు తినిపించడము. ఇట్లు ఇక్కడ బోర్లు దాతల సాయంతో ఒక బోర్ వేయించారు సార్. అక్కడ ఒక బోర్ వేయించారు. మొన్న TV9లో కూర్చున్న వారధి ప్రోగ్రాంలో ఈ వాటర్ ట్యాంక్ ఒక 1 lakh పెట్టి మొన్న కట్టించారు సార్. ఇది రీసెంట్గా ఇంకొక 15 రోజుల తర్వాత ఇది ఓపెనింగ్ చేసేది సార్. అలా ఈ షెడ్ చుట్టూ రేకులు సార్, వీళ్ళు పారిపోకుండా. ఈ సైడ్ వాళ్ళు మొత్తం కట్టాం సార్. ఎందుకంటే వీళ్ళు పారిపోవడం చేయడం ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ సైడ్ వాళ్ళు దాతల సాయంతో ఈ రేకులు కూడా వేయించారు సార్. ఇది ఒక తోట సార్. ఇది మా ఆశ్రమానికి మగవాళ్ళతోటి, లేడీస్ తోటి, ఆడవాళ్ళతోటి అంతా మేము చిన్న చిన్న తోట కొంతమంది దాతలు కలిసి కట్టించారు సార్. ఇది దాతలు కట్టించారు. ఇది మనకు చెట్లకు నీళ్ళు వేయడము, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మేము పట్టుకొచ్చిన వాళ్ళే సార్. వీళ్ళు మొత్తము వీళ్ళతోటి చిన్న చిన్న పనులు చేయించడము. ఎలాంటి పని అంటే చెట్లకు నీళ్ళు వేయడము, ప్లస్ చిన్న చిన్న రాళ్ళు ఏరడము, వాళ్ళకి ఏదో ఒక పని కల్పించాలి. కూరగాయలు కట్ చేయించడము, బియ్యం ఏరిపియడము, లేదా బట్టలు ఉతికిపియడం, అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం సార్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పోలీసు వాళ్ళు కొంతమంది హెల్ప్ చేసి కట్టించారు సార్. ఈడికెళ్ళంత పెద్ద షెడ్ సార్. ఈ షెడ్ కూడా పని ఆగిపోయింది సార్ యాక్చువల్గా. ఇది ఒకటి మనకు వర్కౌట్ ఉంది సార్. ఇది కొంచెం ప్లాస్టింగ్ కలరు అన్నీ చేసుకోవాలి. దాతల కోసం ఎదురు చూస్తున్నాము. ఇంకా మాకు ఇది ఒకటి కంప్లీట్ అయిపోతే దీంట్లో లేడీస్ని తీసుకెళ్ళి లేడీస్ని పెట్టుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది సార్. ఇంకొక మనకు కొంచెం ఖర్చు ఉంది, దాతల కోసం ఎదురు చూస్తున్నాము. అలా ఇలా వచ్చేసి అక్కడ గేట్ ఉంది సార్. ఇక్కడ గేటు, ఇక్కడ రూము, ఇంకొక హాలు, చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సార్. ఇదంతా ఇంకా డెవలప్ చేయాలి. వీళ్ళకు ఏదో ఒక పని చెప్పాలి. వీళ్ళు రోడ్ల మీద తిరిగే బదులు ఇక్కడ ఉండి ఒక పూట అన్నం తినైనా సరే వీళ్ళు ప్రశాంతంగా ఉండాలన్న ఒక ఆలోచనతోటి